జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ అంతర్గత విభేదాలు, వరుస ఎన్నికల పరాజయాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇషిబా లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి అత్యవసర నాయకత్వ ఎన్నికల కోసం ఆదేశాలు జారీ చేశారు. కొత్త నాయకుడు ఎన్నికయ్యే వరకు ఆయన ప్రధాని బాధ్యతలు కొనసాగించనున్నారు. ఇషిబా అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అయితే ఈ సమయంలోనే ఆయన కూటమి పార్లమెంటు 2 సభల్లోనూ మెజారిటీని కోల్పోయింది. ముఖ్యంగా జులైలో జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో ఎల్డీపీ ఘోర పరాజయం పాలైంది. జీవన వ్యయాలు పెరగడం, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరగడం ఈ ఓటమికి కారణమయ్యాయి. ఇషిబా కెరీర్ ఆరంభంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలో కిషిదా ప్రభుత్వంలో ఆయన్ను పక్కన పెట్టారు. గత ఎల్డీపీ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన 5 సార్లు పోటీ పడ్డారు. రాజకీయ అనిశ్చితి జపాన్ ఆర్థిక రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. యెన్ కరెన్సీ బలహీనపడింది. ప్రభుత్వ బాండ్లలో భారీ విక్రయాలు జరిగాయి. 30 ఏళ్ల బాండ్ యాల్ట్ రికార్డు స్థాయికి చేరింది. ఈ పరిణామాలు మార్కెట్లలో ఆందోళనకు దారితీశాయి. ఇప్పటి పరిస్థితుల్లో ఎల్డీపీలో కొత్త నాయకత్వం కోసం పోటీ వేడెక్కింది. ఆర్థిక సడలింపు విధానాలకు మద్దతిచ్చే సీనియర్ నేత సనాయే టకాయిచి గతంలో ఇషిబాతో నాయకత్వ రన్ ఆఫ్ లో తక్కువ తేడాతో ఓడిపోయారు. మరోవైపు యువనేత మాజీ ప్రధాని జునిచిరో కొయిజుమి కుమారుడు షింజిరో కొయిజుమి కూడా ప్రధాన పోటీదారుగా నిలుస్తున్నారు. వరుస ఎన్నికల పరాజయాల తర్వాత ఇషిబా రాజీనామా తప్పనిసరి అయింది. కానీ ఎల్డీపీకి ప్రస్తుతం 2 సభల్లోనూ మెజారిటీ లేనందున కొత్త అధ్యక్షుడు ఆటోమేటిక్ గా ప్రధాని అవుతారని హామీ లేదు. కొత్త నాయకుడు అధికారంలోకి వచ్చిన వెంటనే స్నాప్ ఎలక్షన్ పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏర్పడ్డ అనిశ్చిత జపాన్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తాయని చెప్పాలి.